వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం. తెలంగాణలోని రైతులకు ఉచిత విద్యుత్ అక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు. ఏపీ సీఎం జగన్ పై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్. హిందువుల మనోభావాలు దెబ్బతింటే సీఎం జగన్ కాలర్ పట్టుకుంటామని హెచ్చరిక. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమనడం సిగ్గుచేటని వ్యాఖ్య. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సాగర్ కాలువలో పడిపోయిన బస్సు, 7 మృతి, 15 మందికి గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరుగుతున్న తానా మహాసభలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని రైతులకు ఉచిత విద్యుత్ అక్కర్లేదని చెప్పారు. రాష్ట్రంలోని ఎక్కువ శాతం రైతులకు కేవలం 3 ఎకరాలు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఆ 3 ఎకరాలను తడిపేందుకు 24 గంటల ఉచిత విద్యుత్ అక్కర్లేదని, 3 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందని చెప్పారు. తాము 8 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల నుంచి వచ్చే కమిషన్లకు కక్కుర్తితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉచిత విద్యుత్ నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరోపక్క తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికార పక్షం నేతలతో పాటు మంత్రులు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటు సొంత పార్టీ కాంగ్రెస్ లోనూ రేవంత్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రేవంత్ వ్యాఖ్యలు పార్టీకి చేటు కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. గవర్నమెంట్ వస్తే నిరంతరాయంగా విద్యుత్ వస్తుంది, అది బంద్ చేస్తారా, కంటిన్యూ చేస్తారా? రైతు బంద్ వస్తుంది, కంటిన్యూ చేస్తారా, బంద్ చేస్తారా? తెలంగాణలో 95% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు. 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట చాలు. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు చాలు. టోటల్ 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ గుర్తుపడి వ్యవసాయం 24 గంటలు అనే స్లోగన్ తీసుకొచ్చాడు. ఉచిత కరెంట్లో మా చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్యపెడుతుండు. సో ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించవద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోకూడదని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా మా రైతు డిక్లరేషన్. అదేవిధంగా ఏపీ సీఎం జగన్ పై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే సీఎం జగన్ కాలర్ పట్టుకుని నిలదీస్తామన్నారు. తిరుపతి తిరుమల ఆంధ్రులది మాత్రమే కాదని, యావత్ భారతీయులదని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. తిరుమలలో పురాతన మండపాన్ని కూల్చడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని స్పష్టం చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన మండపాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 350 సంవత్సరాలు పాత మండపం, అది పడిపోయి పొజిషన్లో ఉంటే దానికి రిపేర్ చేయాలి. కొత్త టెక్నాలజీకి వచ్చింది, దానికి మళ్ళా రిపేర్ చెయ్యొచ్చు. కానీ ఇది కావాలని హిందూ మనోభావాల్ని దెబ్బ తలిగేలాగా ఒక కుట్ర చేసి ఆ మండపంని పలగొట్టేసినారు. అసలు మీరు ఎవరితైనా అడ్వైజ్ తీసుకున్నారా ఇది పలగొట్టొచ్చా లేదా అని? వేద పండిట్లు ఉన్నారు, పెద్ద పండిట్లు మన తిరుపతి దేవస్థానంలో ఉన్నారు, వాళ్ళతో అడిగినారా? హెరిటేజ్ డిపార్ట్మెంట్తో మీరు సంపర్కం చేసినారా? లేక ఇట్లానే పలగొట్టేసి ఆర్డర్ ఇచ్చేసినారా? ఇది చాలా తప్పు. ఇట్లాంటి పాత గుళ్ళు, పాత మండపాలు తిరుపతిలో చాలా వరకు ఉన్నాయి, అది కూడా పలగొట్టేస్తారా? ఇవాళ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ మండపంని ఎవరు పలగొట్టేసినారు వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోండి. ఇంకా ఫర్దర్గా ఇంకా ఇట్లాంటి పురాతనమైన గుళ్ళు కానీ మండపాలు కానీ పలగొట్టాలంటే దానికి ఒక కమిటీ వేయండి, పబ్లిక్ కూడా తెలియాలి, ఒక నోటిఫికేషన్ కూడా తీయాలి. ఇది పాత గుడి పడిపోయే పొజిషన్లో దీనికి పలగొడుతున్నామని పబ్లిక్ కూడా తెలియాలి. దాని తర్వాత మీరు చేయండి. పబ్లిక్ అడ్వైజ్ తీసుకోవాలి, వేద పండిత్తోని మీరు అడ్వైజ్ తీసుకోవాలి. దాని తర్వాతనే ఈ యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, తిరుపతి గుడి జస్ట్ ఆంధ్రాది కాదు, యావత్ భారతదేశంలో ఉన్న హిందువుల గుడి అది. ఓకే, మీ స్టేట్లో ఉంది, కానీ మీ స్టేట్లో ఉంది, మీరు ఏదైనా చేయొచ్చు, అడిగేది ఎవరు లేరు అని అనుకోకండి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు ఖండించారు. మహిళలు అదృశ్యానికి కారణం వాలంటీర్లే కారణమనడం సిగ్గుచేటన్నారు. వాలంటీర్ల ద్వారా వితంతువులు వివరాలు సేకరించలేదన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని మాత్రమే వివరాలు సేకరిస్తారని, వాలంటీర్ల వలన మహిళలు ఎక్కడైనా కనపడడం లేదని సమస్య మీ దృష్టికి వచ్చిందా అని ప్రశ్నించారు. ఒంటరి మహిళలు మీకు అంత లోకువా అని అన్నారు. మాతండ నియోజకవర్గంలో ఎవరైతే అలాంటి ఒంటరి మహిళలు ఉన్నారో, అలాగే చిన్న వయసులో భర్తలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళు బతకడానికి ఇల్లు కట్టిస్తాం. నేను గడప గడపకి తిరిగినప్పుడు ఎక్కడైనా ఐడెంటిఫై చేసి ఆ చిన్న వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించటం, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తున్నాడు. వాలంటీర్ అంటే 5,000 రూపాయలు జీతం కాబట్టి బతకలేరు పిల్లలతో అని చెప్పి స్కూల్స్లోనో కాలేజెస్లోనో ఆఫీసుల్లోనో చదువుకున్న పిల్లలు ఉంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కంటూ ఏదో రకంగా వాళ్ళకి ఉపాధి కలగజేస్తాం. అంటే మహిళలంటే మీకు ఎంత చులకనగా ఉంది, వాలంటీర్లు అంటే ఎంత చులకనగా ఉంది. దాన్ని మీకు సమర్థించు తెలుగుదేశం పార్టీ. దాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి నీలి బ్యాగులు హెడ్డింగ్ పెట్టారు. దాన్ని ఫస్ట్ పేజీలో తీసుకొచ్చి పేపర్లు కూడా, ఎల్లో మీడియా కూడా దాన్ని బాక్స్ ఐటమ్ కింద పెట్టారు. ఎంత దురదృష్టం. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు మీకు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉన్న వల్లనే మనకు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన వ్యవస్థ ట్రాక్ చేసి ఎక్కడైతే కరోనా పేషెంట్లు ఉన్నారో, ఎక్కడైతే బయట నుంచి వచ్చి దుబాయ్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వారితో వెళుతున్న ఓ బస్సు సాగర్ కాలువలో పడిపోయింది. పొదిలి నుంచి కాకినాడకు వెళుతుండగా దర్శికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మృతుల్లో 7 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. చిన్నారి మృతదేహం బస్సు కింద చిక్కుకుపోయినట్టు గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి గల కారణమని అధికారులు భావిస్తున్నారు. కాలువ సమీపంలో స్పీడ్గా వెళుతున్న బస్సు అదుపు తప్పి సైడ్ వాల్ కు ఢీకొట్టి చివరకు కాలువలోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులున్నారు. వివాహం జరిగిన అనంతరం ఇతర కార్యక్రమాల కోసం వారు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బాలకృష్ణ అన్న జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి డివిజన్లోని కొమిరెడ్డి రాములు కార్యాలయంలో కొమిరెడ్డి జ్యోతక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కొమిరెడ్డి రాములు తనేడు కొమిరెడ్డి కరంచంద్ సుప్రీంకోర్టు న్యాయవాది. తన తండ్రి అయిన కొమిరెడ్డి రాములు పార్టీ కోసం ఎన్నో విధాలుగా కృషి చేశారని ఆయన చెప్పారు. పార్టీ కోసమే బతికాడని చెప్పి స్పష్టం చేశారు. రైతులను, రైతు కుటుంబాలను ఆదుకోవాలని తన తండ్రి కొమిరెడ్డి రాములు తప్పించేవాడని అన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని ఆయనే స్పష్టం చేశారు. 1994 సంవత్సరంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారని, పార్టీలోకి ఆహ్వానించారని, అయినా తాము పార్టీలోనే ఉన్నామని అన్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, వినబిలిటీ పాపులారిటీలో అంటే ఇప్పుడున్న క్యాండిడేట్ల కంటే ఇప్పుడు జ్యోతక్క గారి కంటే ఎవరైనా ఎక్కువ పాపులర్ ఉన్నారా అని అడుగుతున్నాను. ఆమెకున్నంత అనుభవం ఎవరికి ఉన్నదా? సో తప్పకుండా టికెట్ మా వస్తుంది అన్న పూర్తి విశ్వాసం ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని సోమలగూడెం గ్రామ పంచాయతీలోని కమ్మరిగూడెంలో గత 10 రోజుల నుంచి నీటి సౌకర్యం మరియు విద్యుత్ దీపాలు వెలగక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పాల్వంచ యూత్ టౌన్ అధ్యక్షులు హెచ్ మధు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గద్దల రమేష్ డిమాండ్ చేశారు. వాటర్ ప్రాబ్లం ఉంది ఈ ఊర్లోని. మాది కమ్మరిగూడెం విలేజ్. ఇది సరే ఏంటి కొట్టంగా 2 బిందెలు 3 బిందెల కంటే ఎక్కువ రావట్లేదు. ఇక్కడ బోర్ ఒకటి పాడైపోయి ఉంది. ఈ నీటి వసతి అన్నది ఏంటి మా దగ్గర మాత్రం చాలా తక్కువ ఉండటం వల్ల ఊరు మొత్తం ఈ పంపు మీదే ఆధారపడి ఉంది. మళ్ళీ మా ఊర్లోనే రెండు బోర్లు ఉన్నాయి. అది సోమలగూడెం ఒకటి, బీకు తండం ఒకటి. 3 పంచాయతీలకి ఈ 2 బోర్ల నుంచి వాటర్ సప్లై కావాలి. అది పాడైంది అంటే 3 పంచాయతీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ భగీరథ నీళ్లు 2 బిందెల కంటే ఎక్కువ రావట్లేదు. అది కాకుండా ఈ ఇళ్ల మీద నుంచి 11 kV లైన్ తీయటం వల్ల మాకు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. ఆ లైన్ తెగి ఏమైనా ఇళ్ల మీద పడితే ఆ లైన్ కింద ఉన్న అన్ని ఇళ్లకి కనీసం 8-9 ఇళ్లు ఉన్నాయి. అందరికీ ఇంటి ద్వారా లేకపోతే ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమైనా మాకు సహాయం చేసి ఏమంటారు మా ఊరికి సంబంధించిన 11 kV లైన్. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రం మండలం పరిషత్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో ఎంపీపీ కొట్టే పద్మ సైదేశ్వరరావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే దానికి కారణం పారిశుద్ధ్య కార్మికులే అని అన్నారు. ఎందుకంటే ఇప్పటికే గ్రామాలలో కానీ గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలో చేస్తుంటే సమ్మెలో పాల్గొంటుంటే ఇలా గ్రామ పంచాయతీ కార్మికుల మీద అనేకమైన దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో గ్రామ పంచాయతీ కార్మికుల మీద దాడులు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలో పాల్గొనదు అని అనేక మంది గ్రామ పంచాయతీ కార్మికులు బెదిరించడం జరుగుతున్నది. బ్రిటన్లో షేర్ బ్రేక్ తీసుకుందాం. కెంపు రూబీ, ముత్యం పెర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భద్రాచలంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న జయభారతి ఆసుపత్రిలో దారుణం జరిగింది. చేతికి చేసిన శస్త్రచికిత్స వికటించి వ్యక్తి మృతి చెందాడు. దాంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడంటూ మృతిని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
సార్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తాను. మనకి ఏమున్నా ఇంకా మనం తారీఖు మా అన్నయ్య గారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చిత్రాంగ మొత్తంలో మా అన్నయ్య గారిని బాణాలు అతన్ని ఈ హాస్పిటల్ తీసుకొచ్చాక అంటే మా అన్నయ్య గారికి చేతిలో రాడ్ ఉంది, రాడ్ తీపియడానికి ఇక్కడికి వచ్చాక బ్లడ్ టెస్ట్ అనేది బీపీ అనేది మొత్తం బ్లడ్ టెస్ట్లు అన్ని టోటల్గా చెక్ చేశాక బీపీ డౌన్ ఉంది, బీపీ ఉందనేసి అతన్ని 3 days తర్వాత రమ్మని ఇంటికి పంపించాక 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాక వాళ్ళు మళ్ళీ అదే విధంగా బ్లడ్ టెస్ట్ బీపీ అన్ని మొత్తం టోటల్గా చెక్ చేసి ఆపరేషన్ చేయాలి. అలాంటిది ఏం చేయకుండా ఆపరేషన్ చేసేసారు. చేసిన దాంట్లో ఈ ఇన్ఫెక్షన్ అయ్యేసి అంటే అతనికి మరి బీపీలో కానీ దేంట్లో కానీ ఏదో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యేసి చికాకు అయినాక వాంతులు యూరేషన్లు అవడంతో ఖమ్మం రిఫర్ చేశారు ఆరోగ్య హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళాక వాళ్ళు కూడా మా వల్ల కదనేసి హైదరాబాద్ తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే ఈ మన కామల్లో వచ్చేసి ఇవన్నీ వచ్చి కిడ్నీ ప్లస్ లివర్ మీద అటాక్ పడి చనిపోవడం జరిగింది. అదే కనుక వాళ్ళు ఇక్కడ కనుక బ్లడ్ టెస్ట్ కానీ ఇవన్నీ చేస్తుంటే ఇది వచ్చేది కదా, అసలు ఆపరేషన్ ఆపేటోళ్ళం కదా. ఇంతకుముందు మేము బ్లడ్ టెస్ట్ చేసి ఈ బీపీ ఉందనేసి ఆపరేషన్ ఆపింది. మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చినప్పుడు మరి అదే బీపీ మొత్తం బ్లడ్ టెస్ట్ అని చేయొచ్చు కదా. మీరు చేయకుండా ఏ విధంగా చేశారు మీరు? అది మీ తప్పిదనం కదా. ఆల్రెడీ ఒప్పుకుంటారు మళ్ళీ వాళ్ళు ప్రాణం పోయించింది. ఎవరు తీసుకుంటారు అది? అంటే ఇప్పుడు ఒప్పుకోవడం తప్పు అయిపోయింది, ఆ రోజు చేసుకోవాలి మేము తప్పు అయిపోయిందని ఒప్పుకుంటారు. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి ఆయన? ఇది మాకు న్యాయం జరగాలనేసి మేము. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో అధికారుల మీద టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులతో కలిసి ఆలయానికి సంబంధించిన లక్షల విలువ చేసే భూములు స్వాహా చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కూడా దేవాదాయ శాఖ చూస్తూ కూర్చుందని ఆరోపించారు. జొన్నవాడ దేవస్థానం అమ్మవారు జొన్నవాడ గ్రామస్తులు నిర్ణయించుకొని ఒక శిల పెట్టుకొని జొన్నవాడ టెంపుల్ ఏర్పరచుకొని ఆ అమ్మవారి దయ వల్ల గ్రామం ఏర్పడింది. ఈరోజు గ్రామం ఉంటే అమ్మవారిని తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇలాంటి చైర్మన్లు 100 మంది వచ్చిపోయి ఈరోజు అమ్మవారిని డెవలప్ చేసుకుంటూ పోయారే కానీ ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు చేయలే. ఆయన ఏ నాయకుడు ఏ చైర్మన్ చేయలే. ఈరోజు ఈయన చైర్మన్గా వచ్చింది దేవస్థానం వరకే పరిమితి. ఏ చైర్మన్ వచ్చినా మా పిల్లల్లో కూడా చైర్మన్గా చేసినా మా దేవస్థానం వరకే. ఈరోజు ఆయన అట్లా కాదు. జొన్నవాడ దేవస్థానాన్ని ఈఓ గారు చైర్మన్ గారు దత్తత తీసుకోవాలనేదో ప్రయత్నంలో ఉండరు వాళ్ళు. ఒక జొన్నవాడ చైర్మన్ సర్పంచ్గా నేను ఎన్నికైన తర్వాత ప్రజలు ఎన్నుకోబెడితే ఎన్నికయ్యా. నేను నీలాగా దొడ్డిదారిని నేనేదో వచ్చి చైర్మన్గా కాలే. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఏ రోజు అని చెప్తున్నా. నువ్వు చేసే ప్రతి పని మీ నాయకులు బతికించే దానికోసం చేస్తున్నావు. దేవస్థానం సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నావు నువ్వు. ఈరోజు చెప్తా, ఇప్పుడు సర్వే నెంబర్లతో కూడా చెప్తా నీ మీద. ఇప్పుడు చూడు, నువ్వు వచ్చింది అమ్మవారికి ఆస్తిని ఆమె పేరు ఆమె ఆస్తులు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసావు. నేను 10 కోట్లు తెస్తున్నాను అభివృద్ధి చేస్తున్నాను. అమ్మవారి ఆస్తికి అన్నిటికీ బాధ్యులు నేనని ప్రమాణ స్వీకారం చేసావు. ఏం చేసావు నువ్వు? 23 నుంచి 27 సర్వే నెంబర్ 5 ఎకరాల పొలం ఈ రోజు ₹1 కోటి విలువ. 1 ఎకరా వచ్చి 25 లక్షల రూపాయలు ఈ రోజు సర్వనాశనం చేసావు నువ్వు. మీ నాయకులకి ఇటుక బట్టీలకి పొలం మట్టి కోసం అమ్ముకునేదానికి 4 ఎకరాలు నాశనం చేసావు. అదేవిధంగా ఈ రోజు హాస్పిటల్కి ఎదురుగా ఉండే పొలం 10-15 ఎకరాలు ఈ రోజు గుంటలమయం చేసేసావు. ఎకరా 50 లక్షలు 50 వాల్యూ. ఎక్కడ కాపాడావు నువ్వు పొలం అంటున్నా నేను? ఎక్కడ కాపాడావు నువ్వు ఆస్తులు, అమ్మవారి ఆస్తులు? నువ్వు చేసే పని ఏంది? భక్తులు ఎవరో 1000 కోట్ల రూపాయలు అమ్మవారికి కోట్లాధిపతులు ఉన్నారు, పెద్ద పెద్ద మహారాజులు ఉన్నారు. వాళ్ళ అమ్మవారిని చూసి ఇస్తుంటే 5 వచ్చి నువ్వు ముడుపులు చేసుకుని ఈ రోజు నువ్వు 3 సార్లు వచ్చావు, 2 సార్లు చైర్మన్గా 3 దఫాలు వేసుకున్నావు. ఈవో గారిని వెంకటేశ్వరరావు ఏమి ఆయన కంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లేడా? 2018లో ఎంచుకున్నావు నువ్వు. పూజలు చేసినప్పుడు ఆ రోజు ఆయన్నే వేసుకున్నావు. మళ్ళీ వచ్చావు నువ్వు. మళ్ళీ ఈ రోజు ఏం చేసావు? మళ్ళీ ఆయన్నే తీసుకొచ్చుకున్నావు. ఇది ఏసీ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఏంది? ఒక అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ది. దీనికి నువ్వేం చేయాలి? ఒక అసిస్టెంట్ కమిషనర్ ఎంచుకో. అదే అసిస్టెంట్ కమిషనర్ ఉన్న వెంకటేశ్వరపైని రేపు పూజలు అనగా ఈ రోజు ల్యామినేట్ చేసేసావు. ఆ రేత్రి తెల్లారి ఈవో క్యాడర్ని ఎంచుకున్నావు. ఎందుకు ఎంచుకున్నట్టు నువ్వు?
ఇప్పుడు 3 ప్రోగ్రాలు చేశాను, 3 ప్రోగ్రాలు మార్చేవాడిని. ఎందుకు చేసినట్టు నీ సొంత ఆయన సొంత ఏంది లావాదేవీలు? ఈఓ గారికి నేను ఒకటే చెప్తుండా, ఈ రోజు వీళ్ళు తాత్కాలికంగా వస్తారు పోతారు చైర్మన్లు. నువ్వు శాశ్వతంగా 30 సంవత్సరాలు దేవాలయాల్లో పనిచేయాలా? నువ్వు ఒక ట్రస్ట్ బోర్డులో మీటింగ్ లో పాస్ చేసి దేవస్థానానికి ఉండే హక్కులు నువ్వు అరాయిస్తావా? నువ్వు ఏ విధంగా ఇస్తావు? టోల్ గేట్ పెట్టుకునే హక్కు మాకుంది. నువ్వుడివి దేవస్థానం మా అండర్ గ్రౌండ్, అమ్మవారు మా దీనిలో ఉంటది, పంచాయతీలో ఉంటది. ఈ రోజు పంచాయతీ పన్ను కడుతుంది దేవస్థానం. నువ్వు ఏ విధంగా ఇస్తావు దీన్ని? కలెక్టర్కి ఇచ్చావు, డిపిఓకి ఇచ్చావు, ఆర్టీఓకి ఇచ్చావు. ఎవరు ఇవ్వమన్నారు నేను? నీకు ఏదైనా ప్రాబ్లం జరిగింది టోల్ గేట్ కదా నాకు చెప్పు సర్పంచ్కి. రెండోది ప్రెస్ మీట్ కంప్లైంట్ ఇచ్చు. ఏమి ఇవ్వకుండా ఎవరు బాబుదని చెప్పి నువ్వు ఈ విధంగా చేస్తావు పంచాయతీ. ఈ రోజు నేను శాశ్వతం కాదు, నా లాంటి సర్పంచులు 100 మంది పోయారు, ఇంకా వస్తారు. నువ్వు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. పంచాయతీ ఏదైనా జరిగితే మాకు చెప్పు, సర్పంచ్ని అడుగు, లేదు కంప్లైంట్. నీకేదైనా అనివార్యతే 10 రూపాయలు ఇచ్చేదానికి గతి లేక నీ తరపున ఏదో 100 మంది వస్తుంటే టోల్ గేట్ గారు పంపించలేదని చెప్పి నువ్వు దీని మీద తెస్తావా? ఇదే నీ నైజమా? నీ నైజం ఇది కాదు. నువ్వు వచ్చిన దానివి భక్తుడుగానే చెయ్యి. ఆ రోజు నువ్వు ప్రమాణ స్వీకారం ఏం చేసావు? 1 పైసా దాకా నువ్వు 1 పైసా నష్టపెట్టావు. ఈ రోజు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు లాస్ నీ వల్ల. ఇవాళ 5 ఎకరాలు నేను సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ సర్వే నెంబర్ లో 4 ఎకరాల పొలం పనికి రాకుండా పోయింది. ఇలా రాంటి చూపిస్తా ఈ రోజు ఎవరైనా సరే. రేపు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పు, నువ్వు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందంటే నేను బయట నీకు దేనికైనా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో ఈ నెల 19 నుండి 29 వరకు 11 రోజుల పాటు జరగనున్న శ్రీ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం కార్యక్రమం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దేవస్థాన ప్రాకార మండపంలో దేవస్థాన చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. రాములు కానీ మా స్టాఫ్ కానీ పూజారులు మా ట్రస్ట్ సభ్యులు అందరం కూడా మనం సమావేశపరుచుకొని కోటి కుంకుమార్చన గురించి మనం అందరం కూడా చర్చించుకొని మీ సలహాలు సూచనలు కూడా మేము తీసుకొని 11 రోజులు ఈ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం చాలా కష్టతరమైంది. వేలాది మంది భక్తులు మన దేవస్థానానికి స్వామి అమ్మవారి దర్శనానికి కానీ ఈ కోటి కుంకుమార్చనలో పాల్పంచుకునేదానికి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు మన దేవస్థానానికి రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులు అందరం కూడా దర్శనం కానించి, రూమ్స్ కానించి, భోజనం కానించి, కుంకుమార్చన కూర్చునే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరూ కూడా బాగా శ్రద్ధ తీసుకొని ఉదయం 6 గంటల నుంచే దేవస్థానం మన పూజలు స్టార్ట్ అవుతాయి. గోపూజ కానించి 11 రోజులు కూడా ఎక్కువ కష్టపడాలి. మన దేవస్థానం నందు వచ్చిన భక్తులు, స్టాఫ్ కానీ, పూజారులు కానీ, ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ, ఈవో గారు కానీ అందరూ కూడా బాగా చూసుకున్నారు. చాలా బాగా జరిగింది అనేటట్లుగా మనం అందరం కూడా వ్యవహరించుకోవాలి. 2018 కోటి కుంకుమార్చన చేసినప్పుడు అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించారు. చాలా అద్భుతంగా జరిగింది. దేశంలోనే మనకి అంత మంచి పేరు వచ్చింది. తిరిగి మధ్యకాలంలో కోటి కుంకుమాభిషేకం చేసుకోవడం జరిగింది, బ్రహ్మోత్సవాలు జరిగింది. ఇప్పుడు కోటి కుంకుమార్చన 19 నుంచి 29వ తారీఖు దాకా ఈ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పాల్గొనుకొని వచ్చిన భక్తులు సహాయ సహకారాలు అందించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం. తెలంగాణలోని రైతులకు ఉచిత విద్యుత్ అక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు. ఏపీ సీఎం జగన్ పై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్. హిందువుల మనోభావాలు దెబ్బతింటే సీఎం జగన్ కాలర్ పట్టుకుంటామని హెచ్చరిక. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమనడం సిగ్గుచేటని వ్యాఖ్య. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సాగర్ కాలువలో పడిపోయిన బస్సు, 7 మృతి, 15 మందికి గాయాలు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.